ఇండిగో విమానాల రద్దు సమస్య ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. వరుసగా 6వ రోజు కూడా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఈ నెల 10 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఇండిగో ప్రకటించింది. ఇండిగో సంక్షోభాన్ని సీరియస్ గా తీసుకున్న డీజీసీఏ కంపెనీ సీఈఓతో పాటు సీఓఓకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పెండింగ్ లో ఉన్న టికెట్ల రీఫండ్ వెంటనే చేయాలని డీజీసీఏ ఆదేశించిన త్వరలోనే చెల్లింపులు జరుపుతామని ప్రకటించింది ఇండిగో. ఇండిగో విమానాల రద్దు సమస్య పూర్తిగా తొలగిపోలేదు. ఆదివారం కూడా 650 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై, అమృత్సర్, తిరువనంతపురం ఎయిర్పోర్టుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వాస్తవానికి ఈ రోజు 1500 విమాన సర్వీసులు నడిపిస్తామని, సాయంత్రానికి సమస్య పూర్తిగా సద్దుమణుగుతుందని ఇండిగో ప్రకటించింది. కానీ 6వ రోజు కూడా యథావిధిగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో పడిగాపులు పడుతున్నారు. చాలా విమానాశ్రయాలు ప్రయాణికుల లగేజీలతో నిండిపోయాయి. ఫ్లైట్ల క్యాన్సిల్ పై స్పందించిన ఇండిగో సంస్థ ఈ నెల 10 నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ప్రకటించింది. సంక్షోభం నుంచి మరికొద్ది రోజుల్లో బయటపడతామని, అంతరాయం లేని సర్వీసులు కొనసాగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా టికెట్ల సొమ్ము రీఫండ్ చేస్తామని ప్రకటించింది. విమానాల సంక్షోభ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న డీజీసీఏ కంపెనీ సీఈఓతో పాటు సీఓఓకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమానయాన నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఇతర సంస్థలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో దేశీయ విమానాల ఛార్జీలపై కేంద్రం పరిమితులను విధించింది. తాము నిర్ణయించిన ఛార్జీలను మాత్రమే అమలు చేయాలని ఆదేశించింది. అయినా కూడా ఎక్కువగానే వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.